హాయ్ అండి, నమస్కారం. భక్తినాదం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం 3వ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ గురించి తెలుసుకుందాం. ఒకనాడు వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక మాస మహిమ గురించి వివరిస్తూ ఇలా చెప్పాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో ఒక చిన్న దానం చేసిన, వ్రతాలు చేసిన, దీపాలు వెలిగించిన మనకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. మరణానంతరం శివుని సాన్నిధ్యం కూడా కలుగుతుంది. ఈ పవిత్ర నెలలో స్నానం చేయక, దానాలు చేయక పాపకార్యములలో మునిగిపోయిన వారు తదుపరి జన్మలో కోడి, కుక్క, పిల్లి వంటి రూపాలలో పుడతారు. అలాగే కార్తీక మాసపు పౌర్ణమి రోజున కూడా పూజలు చేయకపోతే వారు పాపజన్మలు పొంది చివరికి బ్రహ్మరాక్షసులుగా పుడతారని ఆయన వివరించారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్పారు. ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో తపస్వి, జ్ఞానశాలి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు అతను గోదావరి తీర్థం బయలుదేరాడు. అతడు వెళ్లే దారిలో ఒక పెద్ద వటవృక్షం కింద 3 బ్రహ్మరాక్షసులు నివసించేవారు. వారు బాటసారులను భయపెట్టి భక్షణం చేసేవారు. బ్రాహ్మణుడు ఆ దారిలో వెళ్తుండగా రాక్షసులు అతన్ని పట్టుకున్నారు. భయంతో వణుకుతూ అతను శ్రీమన్నారాయణ, నన్ను రక్షించు తండ్రి అని ప్రార్థించాడు. ఆ దివ్యనామం విని రాక్షసులకు జ్ఞానోదయం కలిగింది. వారు పాపం చేసిన గత జన్మల కారణంగా ఈ స్థితికి వచ్చామని అంగీకరించారు. వారిలో ఒకడు తను గత జన్మలో గర్వంతో, దురాశతో ఇతర బ్రాహ్మణులను అవమానించాను, దానం చేయక పాపకార్యములు చేసి ఈ రూపమునకు వచ్చాను. ఇంకొకరు, నేను తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచి దాన ధర్మాలు చేయక పాప జీవితంలో పడ్డాను. మూడవవాడు, నేను దేవాలయంలో అర్చకుడిగా ఉండి స్నానం చేయక దేవునికి సేవ చేశాను, మద్యం, మాంసం సేవించి పాపం చేశాను, అందుకే ఈ రూపం పొందాను అని వారి ఆవేదనను ఆ బ్రాహ్మణుడికి విన్నవించుకున్నారు. బ్రాహ్మణుడు వారి ఆవేదనని విని దయతో అన్నాడు, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. గోదావరిలో స్నానం చేస్తే మీ పాపాలు పోతాయి అని అతను వారిని గోదావరి తీరానికి తీసుకువెళ్ళి స్నానం చేయించాడు. ఆ స్నాన పుణ్యఫలంతో 3 బ్రహ్మరాక్షసులు దివ్య రూపములు ధరించి వైకుంఠానికి ఎగిరిపోయారు. వశిష్ఠ మహర్షి చివరగా జనక మహారాజుతో ఇలా చెప్పారు. జనక మహారాజా, కార్తీక మాసంలో గోదావరిలో లేదా ఏ పవిత్ర నదిలో అయినా స్నానం చేస్తే హరిహరులు సంతోషించి భక్తునికి సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానం చేసి దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేయాలి. ఇది మోక్ష మార్గానికి మొదటి మెట్టు అని వివరించారు. ఓం నమః శివాయ. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులతో షేర్ చేయండి. మరియు మా ఛానల్ భక్తినాదంను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.